సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిష్యులు. యంత్రమంత్ర తంత్ర క్రమ విధానంలో ఈరోజు చాలా అమృతమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చి మరి ఎన్నో కుటుంబాలని, ఎంతోమందిని ఐక్యతతో కలిసిమెలిసి ఉండే విధంగా ఉంచినటువంటి ఇది స్త్రీ పురుష వశంకరి నారసింహ యంత్రమంత్ర తంత్ర ప్రయోగ విధానం. ఇది గురు గరుడ దత్తాత్రేయుని యొక్క గ్రంథం నుంచి సేకరించబడినటువంటి పురాతనమైన తంత్రమంత్ర యంత్ర విధాన క్రమం. దీన్ని గురువుగారైనటువంటి సిద్ధగురుల దగ్గర ఆవుపోసబట్టి సాధన చేసి సిద్ధింప చేసుకొని ప్రయోగం చేయడం జరిగిన తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి యంత్రము ఒకసారి పరిశీలన చేస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి వాక్య విధానము, అక్షర విధానం ఉంటుంది. దీనిలో నిజంగా కూడా చాలా అద్భుతమైన మంత్ర ప్రయోగ విధానం ఉంటుంది. తంత్రం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి యంత్ర క్రమం చూద్దాము. ఇక్కడ ఈ శూలాలు అనేటివి బాణశూలము. ఓం నమో ఆదిలక్ష్మీ నమః. ఇక్కడ సర్వభూత ప్రేత బంధ వినాశాయ. ఇక్కడ సర్వ సకల కట్టు స్త్రీ పురుష బంధయ. ఇక్కడ ఓం నరసింహ ఉగ్రరూపాయ నమః. ఓం నమో చెంచులక్ష్మీ నమః. ఇంతవరకు ఎంతోమంది దగ్గర యంత్రాలు కట్టుకుని ఉంటారు, కానీ చెంచులక్ష్మి అనే ఆది దేవతని కొలవడం అనేది చాలా అద్భుతమైనటువంటి నిర్వచనము. ఇక్కడ ఓం 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 స్త్రీ పురుష కుటుంబం యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళ కుటుంబం అందరి పేరు రాయాలి. రాసి శ్రీం హ్రీం శ్రీం హ్రీం శ్రీం హ్రీం రాసి ఇది వేరే భుజపత్రి ఆకు మీద రాయాలి, ఇది వేరే భుజపత్రి ఆకు మీద రాయాలి. ఇదంతా కూడా గురువు గారి సమక్షంలో చేసుకోవాలి. ఇక్కడ కూడా బీజాక్షరం ఓం హ్రీం క్లీం క్లీం క్లీం. ఇక్కడ వచ్చేసి లం లాం లం లాం లం లాం రీం రీం శ్రీం 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 ఓం భ్రం ధ్రిం భ్రం భ్రం భ్రం. చాలా అద్భుత వాక్య విధానం ఇది. ఒకసారి మంత్రాన్ని చదువుతాను, వినండి. ఓం నమో నరసింహాయ ఆదిలక్ష్మి సహిత సంవిత ఘోర రౌద్ర రూపకార మమ కం కం కంపయ పంపం పచ పచ హం హం హన హన సర్వ సకల కట్టు ఆయుష్ బ్రహ్మ ఆయుష్ అముఖం మే వశం ధర్మ కర్మ సహితం నాదాయ మోహాయ దాసం కురుకురు స్వాహ. సాధనకు 107, ప్రయోగానికి 11 మార్లు. తంత్ర విధానం చెప్తాను, ఒకసారి వినండి. తంత్ర విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మనిషి యొక్క పుర్యం తెచ్చి చేసేది ఉంటుంది, మనిషి యొక్క భస్వం తెచ్చి చేసేది ఉంటుంది. ఇది తంత్ర విధానం. ఒకసారి చూడండి. ఇది మా దగ్గరికి వచ్చి చేసుకోవాలి, గురు సమక్షంలో చేసుకోవాలి. ఒకవేళ నేర్చుకునే వాళ్ళు కూడా గురుముఖత నేర్చుకొని పోవచ్చును. గురుకట్టం చెల్లించి ప్రయోగం చేసుకోవచ్చు, లేదా నేర్చుకొని కూడా పోయి మీరు కూడా చేయవచ్చు. ఇది ప్రయోగ విధానం.